చికెన్ రోల్. చికెన్ బాగా కడుక్కొని కండలు మాత్రమే, ఎముకలు లేకుండా కండలు మాత్రమే తీసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. అలా నేను కట్ చేసిన కదా, అలా పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకొని తర్వాత ఇలా ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలా. పక్కన పెట్టుకొని అంతా కలుపుకోవడానికి ఒక పాత్ర తీసుకొని అందులో వేసుకొని ఉప్పు, పసుపు, కారపొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలా. ముక్కలకంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలా. అంతా బాగా కలిపేసి పక్కన పెట్టుకొనేసి మూత పెట్టేసుకోవాలా. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని అంతలోపు మనం చపాతీకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకొని అందులో ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలా. బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలా. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలా. అది 10 నిమిషాలు అయ్యేలోపు ఇది ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని చికెన్ అంతా కట్ చేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అంతా ప్యాన్లో వేసేసి బాగా కొంచెం దాని నీళ్ళంతా పోయేటట్టుగా ఉడకబెట్టుకోవాలి, అలా వేయించుకోవాలి. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం బాగా వేగేటప్పుడు కొంచెం నూనె కావాలంటే వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్ వేసేసి కొంచెం వేయించుకోవాలి. బాగా నీళ్ళంతా ఎగిరిపోయి వేగేంత వరకు వేయించుకొనేసి వేగిపోయింది అంతా. ఇప్పుడు చపాతీ రుద్దుకున్నాం. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి తీసుకొని ఉండలు చేసుకొని చపాతీలు చేసుకోవాలి. చపాతీ చేసుకొని చపాతీ కాల్చాలా. కొంచెం నూనె వేసి కొంచెం కాల్చుకోవాలా. చపాతీ కాలిన తర్వాత ఫస్ట్ అన్నీ చపాతీలన్నీ అట్లనే కాల్చి పక్కన పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కటి లేకుండా కాల్చిన తర్వాత ఇది టమాటో సాసు, ఇది వైట్ క్రీము అంగళ్ళలో దొరుకుతుంది. ఇది వెజ్ క్రీమ్ వేసేసి బాగా చపాతీకి అంతా పూసేసి ఇప్పుడు వేయించుకున్న ముక్కలను పెట్టుకోవాలా. చపాతీ పైన పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా పెట్టాలా. ఇప్పుడు రోల్ చుట్టేసుకోవాలి. రోల్ చుట్టుకొని సెంటర్కి కట్ చేసుకొని అయినా తినచ్చు, లేదంటే అట్నే అయినా తినేయచ్చు. అంతే, చపాతీ రోల్ రెడీ. చూడండి, అన్నీ అట్నే రెడీ చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపించాను. అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఇట్లా వేసుకొనేసి చికెన్ వేసుకొని 2 స్పూన్లు ఎర్రగడ్డలు కొంచెం పెట్టేసి రోల్ చుట్టుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని తినచ్చు, అట్లనే తినచ్చు. చూపించడానికి కట్ చేసినాం. అంతే, చికెన్ రోల్ రెడీ.